నెతన్యాహును చంపేంత వరకు దాడులు ఆపేదే లేదని ప్రకటించింది ఇరాన్. హిజ్బుల్లా చీఫ్ హత్యకు ప్రతీకారం తప్పదంది ఇరాన్. ఇజ్రాయెల్పై బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్లతో ఇరాన్ దాడులు చేస్తోంది. మరోవైపు దక్షిణ లెబనాన్పై దాడులు కొనసాగిస్తోంది ఇజ్రాయెల్. హిజ్బుల్లా ఆయుధ కేంద్రాలపై ఫైటర్ జెట్లతో ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. ఇప్పటివరకు 150కి పైగా హిజ్బుల్లా ఆయుధ కేంద్రాలను ధ్వంసం చేస్తుంది. ఒక్కసారి ఆ దాడుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. డ్రోన్ దాడులకు సంబంధించే విజువల్స్. ఇది అక్కడ మీరు చూస్తే మధ్యధరా సముద్రం, అక్కడ ఎటువంటి సినారియో ఉందో మీరు చూడండి. హెజ్బుల్లా స్థావరాలపై, హెజ్బుల్లా అంటే లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ హెజ్బుల్లా స్థావరాలు, ఇజ్రాయెల్ మొదటి నుంచి అదే చెబుతోంది, మాకు లెబనీస్ కాదు, లెబనాన్ పౌరులు కాదు మాకు లక్ష్యం, కేవలం హెజ్బుల్లా స్థావరాలు మాత్రమే లక్ష్యం అంటూ చెప్పుకుంటూ వస్తుంది. డ్రోన్లతో దాడులు చేస్తుంది. డ్రోన్లు, మిసైళ్లు, వాటితో పాటు అత్యాధునిక క్షిపణులను ఉపయోగించడం జరుగుతోంది దాడులకు సంబంధించి. ఇప్పటికీ ఉత్తర ఇజ్రాయెల్కి సంబంధించి సైనికులు అక్కడ పెద్ద ఎత్తున మోహరించింది. లెబనాన్కి సంబంధించి సరిహద్దులోకి కొంతమంది చొచ్చుకు వెళ్ళినట్టుగా కూడా ఇజ్రాయెల్ చెబుతోంది. హెజ్బుల్లా కూడా ఇప్పుడు దాడిని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే హెజ్బుల్లా స్థావరాలను ఇటు గాజాలో హమాస్ని ఏ విధంగా అయితే తుదముట్టించామో, దాదాపుగా 90% అక్కడ క్లియర్ చేశామో, అదేవిధంగా ఇక్కడ లెబనాన్లో కూడా హెజ్బుల్లాని పూర్తిగా తుదముట్టిస్తామంటూ కూడా చెప్పుకొస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు ఒకసారి. చూస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఆయన పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద బంకర్లలో దాక్కుంటున్నారు వీళ్ళందరూ కూడా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. పూర్తిగా ఇటు ఒక భయానక వాతావరణం ఉందనే చెప్పుకోవాలి ఈ అంశానికి సంబంధించి. అక్కడ సిచ్యువేషన్ ఒకసారి బెంజమిన్ నెతన్యాహు ఆయన ఏ విధంగా పరిగెడుతున్నారు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. باتجاه أراضينا المحتلة. مشاهد هنا من سماء غزة. ఇది ఎగ్జాక్ట్లీ నిన్నటి సిచ్యువేషన్ కింద భావించవచ్చు. ఎందుకంటే కనుక నిన్న దాదాపుగా మీకు గుర్తుంటే ఇదే ఈ టైంలోనే, ఈ ప్రాంతంలోనే దాదాపు 7:15 అక్కడ కాలమాన ప్రకారం ఈ ఘటన జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా పౌరులందరినీ కూడా బంకర్లోకి వెళ్ళిపోండి, సేఫ్ పొజిషన్స్లోకి వెళ్ళిపోండి, ఇజ్రాయెల్ ఇళ్లలో ఉండద్దు, ఇళ్ల నుంచి బయటకు వచ్చి బంకర్లలోకి వెళ్ళిపోయినట్టు కూడా ఇటు ఇజ్రాయెల్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఆ తర్వాత సినారియో మీరు చూశారు. ఇటు బెంజమిన్ నెతన్యాహు కూడా ఆయన బంకర్లలోకి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు కీలకమైన అధికారులందరూ కూడా బంకర్లలోకి వెళ్ళిపోయి అక్కడ పరిస్థితిని సమీక్షించారు. నిన్న ఎప్పుడైతే ఇరాన్ దాడులకు దిగిందో వెంటనే పరిస్థితి మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. తెలుగులో మీకు మొట్టమొదటిసారి చూపిస్తోంది ఆర్టీవీ మాత్రం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయన పరిగెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు.
ఇజ్రాయెల్కి సంబంధించి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఇజ్రాయెల్ ఎటువంటి పరిస్థితుల్లో ఉంది, నిన్న రాత్రి అక్కడ పరిస్థితుల్లో పక్క సమీక్షించాలి. అట్ ద సేమ్ టైం ప్రాణాలను కాపాడుకోవాలి, ఉరకలేయాలి, పరుగులు పెట్టాలి, అక్కడ అధికారుల్ని పరుగులు పెట్టించాలి, సైన్యాన్ని పరుగులు పెట్టించాలి, లక్ష్యాలను అక్కడ కాపాడుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఐరన్ డోమ్ వ్యవస్థ కావచ్చు, అలా తమకున్న ఏరో స్పేస్కి సంబంధించి అంటే గగనతలాన్ని కాపాడుకోవాలి, ఇటు పౌరుని కాపాడుకోవాలి, పౌరుల్ని అలర్ట్ చేయాలి, వారిని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని చెప్పాలి. అట్ ద సేమ్ టైం వైమానిక దళాన్ని అలర్ట్ చేయాలి, వారిని దాడులు చేయమని చెప్పాలి. అట్ ద సేమ్ టైం దాంతోపాటు ఐరన్ డోమ్ కావచ్చు, దాంతోపాటు మరికొన్ని వ్యవస్థలు వాళ్ళకి సంబంధించి ఇటు డిఫెన్స్ వ్యవస్థ అంటే వచ్చే క్షిపణిని వచ్చే క్షిపణుల నుంచి వచ్చే రాకెట్ల నుంచి తమ పౌరుని కాపాడేందుకున్న ఐరన్ డోమ్ లాంటి వ్యవస్థలను ఇక్కడ వాటిని యాక్టివేట్ చేయగలగాలి. ఒకవేళ అవి తప్పించుకొని వస్తే కనుక ఏం చేయాలి, పౌరులు క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి, ఈ అంశంలో ఉరుకులు పరుగులు పెడుతున్నారు ఆయన ఉరుకులు పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి ఇరాన్ కూడా అక్కడ ఆగిందా అంటే కనుక ఇజ్రాయెల్ మాత్రం ఆగిందని చెబుతోంది. దాదాపు రాత్రి 11 గంటల ప్రాంతంలో కాస్త ఆగింది అనే అంశానికి సంబంధించి కూడా చెప్పుకొచ్చింది. సో ఆ తర్వాత ఎటువంటి సినారియో ఉందో మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. Foi. Vai ter sim? Quer? Oi, oi, oi. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్ తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.